హాయ్ అన్న, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు మీకు యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలని చెప్పబోతున్నా. మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థం కావచ్చు. మనకు పోయినసారి యాసంగి టైంలో కూడా ఇట్లనే యూరియాకి ఇబ్బంది అయింది. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా ధర్నాలు జరిగినాయి, చాలా రచ్చరచ్చ అయింది. అందువల్ల ఏమైంది, పోయినసారి యాప్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసిర్రు. ఫర్టిలైజర్ షాప్లకు ఎక్కడ పోయినా కానీ ఇవ్వలేరు, తర్వాత ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ వర్షాకాలం సీజన్ వచ్చింది. యాసంగి సీజన్ అంటే మనము ఎక్కువ పొలాలు వేసుకోరు చాలామంది, నీళ్ళు ఉండయి, బోర్లు పోయాయి. కాబట్టి వర్షాకాలం 2 బిగాలు వేసుకునేటోడు యాసంగి 1 బిగడ వేసుకుంటాడు. సో కాబట్టి అప్పుడు మసాలా అనేది ఎక్కువ అవసరపడదు. అప్పుడు అట్లనో ఇట్లనో గడిచిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం వర్షాకాలము, ఇప్పుడు 2 బిగాలు ఉంటే 2 బిగాలు ఖచ్చితంగా చేసుకుంటారు. ఇంకా ఎవరిదైనా కౌలుకు కూడా చేసుకుంటారు, వర్షాకాలం నీళ్ళు ఉంటాయని. కాకపోతే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ యూరియా కానీ అవసరం మనకు. కానీ ఇప్పుడు యూరియా అవసరం అనే టైంకు పోయినసారి ఎకరానికి 3 వచ్చేది, ఇప్పుడు ఎకరానికి 2 వస్తున్నాయి. రైతులు నిజంగా చెప్తున్నా చాలా ఇబ్బంది పడుతుర్రు ఈ యాప్ వచ్చిన నుంచి. అసలు ఈ యాప్ ఏందో రైతులకు అనేది ఏం అర్థమైతలేదు. నేను కూడా ఒక రైతునే. సో ఇప్పుడు మనకి ఏంటంటే యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలనేది నాకు తెలిసిన కొన్ని నేను కూడా బుక్ చేసుకున్నా. సో నేను చెప్తా, కొంతమందికి తెలియదు. చాలామంది ఇప్పుడు పెద్దలు ఉంటారు, పాపం వాళ్ళకి తెలియదు. చదువుకున్న వాళ్ళ పిల్లల దగ్గరికి, మనసుల దగ్గరికి వెళ్ళి బుక్ చేయమని అడుగుతారు. మనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాము ఈ బుక్ ఆప్షన్లో. కానీ చదువుకొని వాళ్ళెంత కన్ఫ్యూజన్ కావాలా? ఈ రైతులకి ఇదేం బాధ అసలు, పాపం ఇట్లా ఉన్నది. ఇప్పుడు మనం ఇక ఏమనరాదు ఈ గవర్నమెంట్ను కానీ. సో నాకు తెలిసిందైతే నేను మన యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలని నేను సింపుల్గా చెప్తా, మీరు చూడుర్రి. ముందైతే మనం ప్లేస్టోర్ నుంచి మనం ఫర్టిలైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా. రైతులది ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫర్టిలైజర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, సో మనకైతే ఈ ఫర్టిలైజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే మనకు ఓపెన్ చేయగానే సిటిజన్, ఫార్మర్, రిజిస్ట్రేటెంట్, డిపార్ట్మెంటు, డీలర్ అనేది అయితే మనకి ఇట్లా ఆప్షన్లు కనిపిస్తాయి. సో మనం దాంట్లో ఏం చేసేది లేదు. మనము ఫార్మర్, పీపీపీ, రిఫర్, ఎన్డిఎస్ అని ఈ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మనకి ఇక్కడ మన ఫోన్ నెంబర్ వేయాలా. ఇక్కడ బయోమెట్రిక్ అని ఉందో చూడు, దాన్ని ఎనేబుల్ చేసుకొని మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలా. మనకి ఏదైతే పట్టా పాస్బుక్ లింక్ అయి ఉంటుందో నంబరు, లింక్ కాకపోతే మన రైతు వేదికకి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి ఇట్లా వెళ్ళి ఆ నంబర్ని అయితే మనకు యూరియా బుక్ చేసుకోవాలని చెప్పేసి, యూరియా బుకింగ్ అవుతుంది అని చెప్పి అడిగి వెళ్ళి మనం బుక్ చేయమని, నంబర్ లింక్ చేయమని అడగాల. అడిగిన తర్వాత ఆయన నంబర్ లింక్ చేస్తాడు. సో ఇప్పుడు చాలామంది చిన్న ఫోన్లు ఉంటాయి. అంటే మన తండ్రులకు ఇప్పుడు కొంతమందికి ఎట్లా అంటే వాళ్ళ పూట భూమి ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర చిన్న ఫోన్ ఉంటుంది. అయ్యో ఆయన ఎట్లా బుక్ చేయాలని అనుకుంటారు. అట్లా ఏం ప్రాబ్లం లేదు. దాంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ మన చిన్న ఫోన్, అదే మన పెద్దలది, వాళ్ళ నంబర్ అయినా సరే ఆ పాస్బుక్ లింక్ అయి ఉండాలి. లింక్ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేను యూరియా బుక్ చేసుకోవాలా, ఇది లింక్ లేదు, దీన్ని లింక్ చేయండి అంటే వాళ్ళు లింక్ చేసేస్తారు. తర్వాత ఆ చిన్న ఫోన్ నంబర్ మన పెద్ద ఫోన్లో ఎవరైనా సరే, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ఏదైనా సరే వాళ్ళ పెద్ద ఫోన్లో, టచ్ ఫోన్లో వాళ్ళ ఏదైతే నంబర్ ఉంటుందో, రైతుది ఏదైతే పెద్ద అయిన నంబర్ ఉంటుందో ఆ నంబర్ మనం ఇదే యాప్లో, ఫర్టిలైజర్ యాప్లో మనము ఆ నంబర్ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఆడ ఆయన పట్టదారు పాస్బుక్ నెంబరు, ఆయనకు భూమి ఎంత ఉన్నది, మొత్తం A to Z వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో ఎవరైనా సరే పెద్ద ఫోన్లో అయిపోతుంది, మన టచ్ ఫోన్లో. సో ఓపెన్ చేయగానే మనం వాళ్ళ నంబర్ కొట్టాలి. ఏదైతే మనం నంబర్ కొట్టాలనుకుంటున్నామో నంబర్ ఎంటర్ చేయగానే మనకి ఏమవుతుందంటే నంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది. అంటే మన జిల్లా సెలెక్షన్ చేసుకోవాలా. సో జిల్లా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన కింద ఓటీపీ ఆప్షన్ వస్తుంది. సో మనము సెండ్ ఓటీపీ అనేది సెండ్ చేయాలి. మనం జిల్లాని సెలెక్షన్ చేయగానే సెండ్ ఓటీపీ అనేది సెండ్ చేయాలా. సెండ్ అయిన తర్వాత మనకి ఏదైతే నంబర్ ఉంటుందో వాళ్ళకి, ఇప్పుడు మనము పెద్దవాళ్ళది ఏదైతే చిన్న ఫోన్ది మన టచ్ ఫోన్లో నంబర్ కొట్టి మనం చేస్తున్నామో వాళ్ళ చిన్న ఫోన్ మన దగ్గర పెట్టుకోవాలా. ఓటీపీ వాళ్ళకి పోతుంది, వాళ్ళ ఓటీపీని ఎంటర్ చేయాలి. అలా ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ చిన్న ఫోన్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే మొత్తం ఇట్లా డీటెయిల్స్ కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏం కనిపిస్తుంది అంటే మనకు ఇక్కడ వాళ్ళదైతే మన నంబర్ కొట్టినామో వాళ్ళది పట్టాదారు పాస్బుక్ నెంబర్తో సహా వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, అతనికి భూమి ఎంత ఉన్నది, మొత్తం డీటెయిల్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నది, ఎన్ని గుంటలు ఉన్నదని మనకు డీటెయిల్స్ కనిపిస్తుంది. సో మనకు ఇట్లా కనిపించగానే ఫస్ట్ మనం ఇక్కడ ఎకర్లు, సపోజ్ ఎకరాస్ ఉంది, గుంటాస్ ఉంది. ఇక్కడ మనము కొంతమంది ఏం చేస్తారంటే తెలియక, కొంతమంది చూసినా నేను తెలియక, ఇక్కడ ఎకర్స్ దగ్గర సపోజ్ ఒక 2 బిగాల 30 గుంటలు ఉందనుకో, ఇక్కడ 2 బిగాలు కొట్టి 2 బిగాల 30 గుంటలు అంటే దాదాపు మనకు 110 గుంటలు.
అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఇక్కడ గుంటల క్యాలిక్యులేషన్ చేసి కొట్టాలా కావచ్చు అనుకొని 10 గుంటలు గుంటాస్లో కొడతారు. అట్లా కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నట్టు. అట్లా కాకుండా డైరెక్ట్ ఇక్కడ 2 ఎకరాలు అయితే ఎకర్స్ దగ్గర 2 ఎకరాలు కొట్టాలా, గుంటలు మీద ఇంకా 30 గుంటల 20 గుంటల ఉంటుందా, గుంటల దగ్గర గుంటలు కొట్టాలి. గుంటలు కొట్టిన తర్వాత మనం కింద వచ్చి ఇక్కడ సెలెక్ట్ క్రాప్ అని ఉంటుంది. క్రాప్ను ఒకటేసారి సెలెక్షన్ చేసుకోవాలా, ఊకే అది దొత్తద్దు. మనము వరి పెట్టాలనుకుంటున్నామా, మక్క పెట్టాలనుకుంటున్నామా, మక్క అంటే క్రోపు, వరి అంటే పత్తి, ఇట్లా ఉంటుంది. ఇంకా అదర్వైజ్ ఇంకేదైనా ఉంటే పెట్టచ్చు. ఒకటేసారి మనం సెలెక్షన్ చేసుకోవాలా. సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతా అన్నట్టు. కింద నెక్స్ట్ వస్తాలా, నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మనకు మళ్ళీ ఆప్షన్ ఏమొస్తుంది, బుక్ పాస్ 1 వస్తుంది, బుక్ పాస్ 2 అన్నట్టు. ఇట్లా 2 ఆప్షన్లు కనిపిస్తాయి, కొంతమందికి ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. అట్లా సెలెక్షన్ చేసిన తర్వాత మనకు మళ్ళీ ఏమవుతుంది అంటే ఇక్కడ సెలెక్ట్ మండల్ అని ఉంటుంది, గుర్తుపెట్టుకోరానా. సెలెక్ట్ మండల్ అని ఉంటుంది. మీ డిస్ట్రిక్ట్ ఎంటర్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకుర్రు, ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేసిర్రు. తర్వాత మండల్ సెలెక్షన్ చేసుకోవాలా. మీ మండల్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్షన్ చేసుకోవాలా. మండల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సెలెక్ట్ డీలర్. మండల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత కింద సెలెక్ట్ డీలర్ అంటే మీ మండల్కి సంబంధించింది, మీ మండల్కి ఎన్ని ఊర్లు ఉంటాయో, ఎన్ని ఊర్లు సంబంధమై ఉంటాయో మీ మండలకు, అన్ని ఊర్ల డీలర్ షాపులు, ఫర్టిలైజర్ షాపులు కనిపిస్తాయి మనకి. ఇక్కడ కనిపించిన తర్వాత మీకు ఏ ఫర్టిలైజర్ షాప్లో మీకు ఎన్ని యూరియా బస్తాలు అవైలబుల్ ఉన్నాయని కూడా మీకు కనిపిస్తుంది. ఏ షాప్లో ఎన్ని యూరియా బస్తాలు అవైలబుల్ ఉన్నాయని మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తుంది. వాళ్ళ షాపు అడ్రస్తో సహా, వాళ్ళ కాలనీ అది ఎక్కడుంది, ఏం కథ అనేది చుట్టుపక్కల ఏరియాతో సహా కనిపిస్తుంది. కనిపించగానే మీకు ఏ షాప్ కావాలంటే ఏది అందుబాటులో ఉందో మీకు దగ్గరలో దాన్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు ఆడ యూరియా బస్తాలు ఎంటర్ చేయాలి. యూరియా బస్తాలు ఎన్ని మినిమం 2-3 చూపిస్తుంది కదా, అంటే ఎవరికి ఎంత భూమి ఉంటే అంత చూపిస్తుంది. మినిమం 5, 3, 8 అట్లా లిమిట్ ఉంటుంది. సో చూపించి 3 బస్తాల యూరియానా మీకు ఎంత కావాలో సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఆడ డన్ నెక్స్ట్ వస్తాగానే మీకు ఏమవుతుంది అంటే కొంచెం ఇట్లా లోడింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అని వస్తుంది. యూరియా బుక్ చేసుకోగానే సక్సెస్ఫుల్ యూరియా బుకింగ్, ఇట్లా 3 బ్యాగులు అయితే 3 బ్యాగులు అని చూపిస్తుంది, ఐడితో సహా చూపిస్తుంది. చూపించిన తర్వాత మీకు మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ అదే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు లిస్ట్లో కనిపిస్తుంది. నేను చెప్పాను కదా ముందు. సో బుక్ చేసిన తర్వాత మీరు డన్ వచ్చిన తర్వాత మీకు సక్సెస్ఫుల్ అని చెప్పి ఐడి చూపిస్తుంది. దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవాలా. లేదంటే మళ్ళీ మనము తిరిగి యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు రిటర్న్ ఆప్షన్ 3 ఆప్షన్లు కనిపిస్తాయి. యాడ్ కల్టివేషన్ అని కనిపిస్తుంది, స్టెప్ 1 ఇది. బుకింగ్ యూరియా బ్యాగ్స్ అని ఉంటుంది, స్టెప్ 2 ఇది. స్టెప్ 3 ఏముంటుంది అంటే మనకు బుకింగ్ హిస్టరీ. స్టెప్ 3 బుకింగ్ హిస్టరీ అని ఉంటుంది. ఆ హిస్టరీని క్లిక్ చేస్తే మనం బుక్ చేయగానే మన ఐడితో సహా ఇట్లా ఒక సర్టిఫికేట్ లాగా కనిపిస్తుంది మనకు. సో దాన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోవాలా. స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే, లేకపోతే డైరెక్ట్ ఆడికి రైతు వేదిక దగ్గరికి వెళ్ళిన తర్వాత యూరియా బస్తాల దగ్గరికి దాన్ని ఓపెన్ చేసి చూపించినా సరే, మన మొబైలు ఎవరికైతే ఓటీపీ పోతుందో వాళ్ళ ఫోను ప్లస్ ఆధార్ కార్డు, పాస్బుక్, ఈ 3 తీసుకొని వెళ్ళిన తర్వాత ఆడ డబ్బులు కట్టి యూరియా బస్తాలు తీసుకోవాలి. ఈ ప్రాసెస్ అవుతుంది. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. చాలామంది అయితే దీన్ని ఇక ఇబ్బంది పడుతుర్రు, తప్పదు ఇక ఇది. ఎందుకంటే పైనుంచి వచ్చింది ఇది. మన ఏంటంటే మనకు ఈ అగ్రికల్చర్ లోకల్ ఫర్టిలైజర్కి ఇట్లా దీన్ని ఏం చేయలేరు అన్నట్టు. పైనుంచి ఆర్డర్ వచ్చింది, వాళ్ళు చేసిరు కాబట్టి గవర్నమెంట్ దాన్ని ఏం చేయలేం. కానీ ఈ ప్రాసెస్ అయితే మీరు చేయాలా. తెలియకపోతే తెలుసుకోరా అన్న. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ చేయుర్రి. కామెంట్ చేస్తే నేను నీకు మళ్ళీ అర్థం కాకపోతే స్టెప్ బై స్టెప్ మీకు కమెంట్లో నేను తెలుగులో టైప్ చేసి మంచిగా మీకు ఆడ కామెంట్ పెడతాను. మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు రిప్లై పెట్టండి, కామెంట్ చేయుర్రి. అట్లనే ఏమన్నా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయుర్రి అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై కిసాన్.